తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జేకే గార్డెన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహాసభను నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. రాష్ట్ర ఉద్యోగుల సంఘంలో 76% ఉద్యోగస్తులు సభ్యత్వం తీసుకున్నారని సూర్యనారాయణ తెలిపారు. గత 5 ఏళ్లుగా ఉద్యోగులకు సంబంధించి అనేక ఇబ్బందులు, అక్రమ అరెస్టులపై చర్చించామన్నారు. తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాలుగా బైఫర్కేట్ అయిన ధర్మిల ప్రతి 26 జిల్లాల్లో కూడా మా సంఘం యొక్క వ్యవస్థని ఎన్నికల ద్వారా ఉద్యోగుల సభ్యత్వంతో ఎన్నికల ద్వారా వ్యవస్థను ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో గడిచిన 2 నెలలు 3 నెలలుగా జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో సభ్యత్వ డ్రైవ్ జరిగింది. అత్యధికంగా 76% మంది ఉద్యోగస్తులు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తూర్పుగోదావరి జిల్లాలో పెయిడ్ అప్ మెంబర్స్ గా సభ్యత్వ రుసుము చెల్లించి సభ్యులుగా ఎన్రోల్ అయ్యి మా సంఘాన్ని ఎంకరేజ్ చేసినందుకు ఈ జిల్లా ఉద్యోగస్తులందరికీ ప్రప్రథమంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ జిల్లా మా సంఘ నిబంధనావళి ప్రకారం జిల్లా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశానికి అన్ని తాలూకాల ప్రతినిధులు హాజరవడం, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ సందర్భంలో ప్రధానంగా గత 5 సంవత్సరాల్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైన అంశాలతో పాటు ఆర్థికేతరమైన అంశాలు, సర్వీస్ వ్యవహారాలు అన్ని కూడా చాలా నష్టదాయకంగా, ఇబ్బందికరంగా, ఏది కూడా ఒక లాజికల్ కంక్లూజన్ కి చేరకుండా తయారైనటువంటి పరిస్థితుల్లో ప్రశ్నిస్తే మాట్లాడితే ఇబ్బందులు పెట్టి కేసులు పెడతామనేటువంటి రీతిలో వ్యవహరించి ఉద్యోగస్తులందరూ ఒక భయానక వాతావరణంలోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితులు చూశాం.